Hello friends, welcome to my channel. DRDO Defense Research and Development Organization నుంచి రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ RAC నుంచి సైంటిస్ట్ బి పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 167 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 137, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి ఇన్ DRDO. ఈ పోస్టులకి అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ డిగ్రీ ఇంజనీర్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్సెస్ లో పాస్ అయిన వారు లేదా ఫైనల్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ముందుగా వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాం. ఇందులో 12 డిసిప్లిన్స్ ఉన్నాయి. వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. సో పార్ట్ 1లో ఉన్నటువంటి పోస్టులకు వ్యాలిడ్ గేట్ స్కోర్ మరియు డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సో ఈ పోస్టుల యొక్క డీటెయిల్స్ చూద్దాం. నెంబర్ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 37 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 15 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 4, OBC 10, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి 5, షెడ్యూల్డ్ టైప్ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. నెంబర్ 2, మెకానికల్ ఇంజనీరింగ్లో 35 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 14, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 3, OBC క్యాండిడేట్స్కి 10, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 5, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి లేదా టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ డిగ్రీ పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. నంబర్ 3, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 31 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 12 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 4 వేకెన్సీస్, OBC క్యాండిడేట్స్కి 8 వేకెన్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 5 వేకెన్సీస్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పార్ట్ 1లో ఉన్నటువంటి ఈ 3 డిసిప్లిన్స్కి కూడా అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ రెస్పెక్టెడ్ సబ్జెక్ట్స్లో డిగ్రీ పాస్ అవ్వడమే కాకుండా వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి లేదా NIT లేదా IIT నుంచి 80% ఆఫ్ మార్క్స్ ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. పార్ట్ 2లో ఉన్న డిసిప్లిన్స్ డీటెయిల్స్ చూద్దాం. ఇందులో 8 డిసిప్లిన్స్ ఉన్నాయి. ఈ పార్ట్ 2లో ఉన్నటువంటి డిసిప్లిన్స్ కి సంబంధించి గేట్ స్కోర్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అందులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 12 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, OBC 4, షెడ్యూల్డ్ క్యాస్ట్ క్యాండిడేట్స్ కి 2, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ కి 1. దీనికి సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. నెంబర్ 2, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా మెటలాజికల్ ఇంజనీరింగ్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 2 వేకెన్సీస్, OBC క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 1 వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ మెటలర్జీ నుంచి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫిజిక్స్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 1, OBC క్యాండిడేట్స్కి 2, షెడ్యూల్డ్ క్యాస్ట్ క్యాండిడేట్స్కి 2, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, కెమిస్ట్రీలో 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 3 వేకెన్సీస్, OBC క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 1 వేకెన్సీ, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, కెమికల్ ఇంజనీరింగ్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 2 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 1 వేకెన్సీ ఉంది, OBC క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 1 వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి లేదా కెమికల్ ఇంజనీరింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 1, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 1, OBC క్యాండిడేట్స్కి 1, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఉండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్,
మ్యాథమెటిక్స్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 1, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 1 వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి మ్యాథమెటిక్స్లో మాస్టర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 2, ఓబీసీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయినా ఉండాలి, లేదా సివిల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ పార్ట్ 2లో ఉన్నటువంటి 8 డిసిప్లిన్స్కి అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ వారి రెస్పెక్టెడ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్తో పాటు గేట్ కూడా వారి సబ్జెక్ట్లో క్వాలిఫై అయితే అప్లై చేసుకోవచ్చు. పార్ట్ 3లో ఓన్లీ 1 డిసిప్లిన్లో మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. సైకాలజీలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 1, ఓబీసీ క్యాండిడేట్స్కి 2, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 2, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి సైకాలజీలో మాస్టర్ డిగ్రీ ఉండి ఫస్ట్ క్లాస్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దీనికి ఖచ్చితంగా ఆ రెస్పెక్టెడ్ సబ్జెక్ట్స్ నుంచి నెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఈ కంప్లీట్ డిసిప్లిన్స్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ సబ్జెక్ట్స్ చదివి ఉన్నట్టయితే మీరు అప్లై చేయడానికి అర్హులే. సో ఇక్కడ మనకు క్రింద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది, చెక్ చేద్దాం. రెస్పెక్టెడ్ డిగ్రీ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అయినా లేదా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఏ క్యాండిడేట్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఆగస్ట్ 31, 2020 నాటికి ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా ఆ డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూద్దాం. అన్రిజర్వ్డ్ లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ కి 28 ఇయర్స్ కంటే ఏజ్ మించి ఉండకూడదు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ కి 31 ఇయర్స్ ఉండాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ కి 33 ఇయర్స్ మాత్రమే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైనా సెంట్రల్ సివిలియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఉన్నట్టయితే వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ సబ్మిషన్స్ క్లోజెస్ ఆన్ 21st డే ఎట్ 17 అంటే 5 o'clock PM క్లోజ్ చేస్తారు. సో ఆ డేట్ వచ్చేసి July 17th, 2020 ఈ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి జనరల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ మరియు ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ మరియు పీడబ్ల్యూడి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీ ఉండదు, ఫ్రీగా అప్లై చేయవచ్చు. పేమెంట్ అనేటువంటిది ఆన్లైన్ మోడ్ లో మాత్రమే చేయాలి. సో ఈ సైంటిస్ట్ బి పోస్ట్ కి సంబంధించి శాలరీ వచ్చేసి లెవెల్ 10 పే స్కేల్ ఉంటుంది. అంటే 56,100 రూపీస్ శాలరీ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.